హాయ్ అండి. రోజైతే నాటుకోడి కూర అయితే వండుతున్నాను. వండే విధానం అయితే మీకు చూపిస్తాను చూడండి. కుక్కర్ అయితే పెట్టుకున్నాను గ్యాస్ మీద. నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె మరిగిన వెంటనే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే కోసుకున్నానండి. కుక్కర్లో అయితే నాటుకోడి కూర అయితే బాగా ఉడికిపోద్ది. ఉల్లిపాయలు అయితే 10 నిమిషాలు అయితే మగ్గబెట్టాలి. మనకు ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి కదండి. ఉప్పు వేసేసుకున్నాను. కూరలో విడిగా కారం కూడా వేసుకున్నాను. కొంచెం పసుపు అయితే వేసాను. మనకు కావాల్సిన మసాలా కూడా వేసానండి. నేనైతే రోల్లో కుమ్ముకున్నాను. ఈ మూడిట్లను కూడా ఇలా కలుపుకోవాలన్నమాట. మన గ్యాస్ మీద పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయండి ఇలా కలుపుకునే లోపు. బాగా కలిపేవండి. ఉప్పు కారం మసాలా పసుపు వేసి బాగా కలిపామన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మనకు మగ్గిపోయాయి. మనం అది కలుపుకునే లోపల మనకు ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఈజీగా అయితే వండేసుకోవచ్చండి కుక్కర్లో కూర అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయల్లో కూడా ఇది చక్కగా మగ్గపెట్టుకోవాలి. మనం ఉప్పు కారం కలుపుకున్న కూర కూడా చక్కగా మగ్గపెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు ఇలా మగ్గబెట్టుకొని కూర వచ్చేసి పావు గంట సేపు మగ్గబెట్టుకోవాలండి. నేను అప్పుడైతే వాటర్ అయితే వేయడం లేదు. చక్కగా ఇలాగా ఒక పావు గంట మగ్గబెట్టుకుంటే కూర చాలా చాలా రుచిగా అయితే వచ్చేస్తుంది. ఇలా తిప్పుతా మగ్గబెట్టానండి కూర. మనకైతే కూర కూడా బాగా మగ్గిపోయింది. చక్కగా కూర చూడండి ఫ్రై లాగా అయిపోయింది. ఇలా మనకు ఫ్రై లాగా వేగిపోయాకైతే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక లోటా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. కూర చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు 10 విజిల్లు అయితే వేయించాలండి. నాటుకోడి కదండి, గుడ్లు అయితే ఉన్నాయి కదా. నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట గుడ్లు. ఎందుకంటే ముందు వేసుకుంటా ఈ పగిలిపోయి కూర అయితే బాగోదన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకునే ముందు అయితే వేసుకుంటున్నాను. కుక్కర్ మూత అయితే పెట్టేశాను కదండి. కుక్కర్లో ఉండటం వల్ల ఇలాంటి నాటుకోడి కూరలో తలకాయ మసాలా అయితే ఈజీగా అయితే పని అయిపోతున్నది. మామూలుగా అయితే ఇదివరకు కాలంలో పొయ్యి మీద అయితే ఉడకబెట్టేవారు. చాలా టైం అయితే పట్టేసిది. మనకైతే ఒక అరగంటలో కూర అయితే రెడీ అయిపోద్ది. కూర అయితే ఉడికిపోయిందండి. ఇజిల్ అయితే తీసాను. మళ్ళీ ఇజిల్ అయిపోయాక కూడా నేను కొంచెంసేపు అయితే ఉడకబెడతాను. కూర అయితే చాలా రుచిగా అయితే వస్తుంది. అలాగైతే కుక్కర్ మూత తీగానే కూర తింటే అదో రకమైనగా ఉంటుంది. గుడ్లు చూసారా ఎంత బాగా ఉడికినాయో. చక్కగా ఉడికిపోతాయండి. మనం పైన వేసుకోవాలి. ఉల్లిపాయలతో మగ్గబెట్టుకుంటే గుడ్లు పగిలిపోయి కూర అంతా బాగోదు. చూడండి ఇలాగైతే 10 నిమిషాలు అయితే ఉడకబెడుతున్నా. కూర అయితే ఉడికిపోయిందండి. గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా ఏకమాసం గ్రేవీ వచ్చేస్తుంది కదా, అలాగొచ్చింది అనమాట. నూకల కింద ఇలా కుక్కర్లో ఇలాగ వండుకునే విధానం అయితే బాగుంటుంది. మెత్తగా కూడా ఉడికిపోయిందండి కూర చక్కగా. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మరెన్నో చూడండి. మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే కూర రెడీ అయిపోయింది కదా, కట్టేసుకుంటున్నాను. అయిపోయింది కూర. మా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.